ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవా? ప్రస్తుతం మండలిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అనుమానాలే బలపడుతున్నాయి. ఇప్పటివరకు చాలామంది టీడీపీ నేతలు తమకు మండలి బెర్త్ కావాలి అంటూ ఎదురుచూపులతో గడుపుతున్నారు. అందులో అనేక మంది సీనియర్లు ఉన్నారు. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలంతా క్యూలో నిలబడున్నారు. ఎక్కడా ఎటువంటి అవకాశాలు రాక 2 ఏళ్లు గడిచిపోతున్నా ఎదురు చూపులతో గడుపుతున్నారు. ఇప్పటికైనా తమకు ఎక్కడో చోట ఛాన్స్ వస్తుందా అనేటువంటి అంచనాతో ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలు వారందరి ఆశల్ని మరింత రేకెత్తిచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం శాసన మండలిలో సుమారుగా 6 డజన్ మందికి పైగా రాజీనామాలు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి ఒకరు జనసేనలో, 2 బీజేపీలో, మిగిలినటువంటి వాళ్ళు టీడీపీ పంచన చేరిపోయారు. ఇలా చేరినటువంటి వాళ్ళంతా తమ రాజీనామాలు ఆమోదించాలి అని కోరుతున్నారు. ఈ రాజీనామాల ఆమోదం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శాసన మండలిలో ఆందోళన వ్యక్తం చేశారు. జయమంగళ వెంకటరమణ లాంటి వాళ్ళు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ తరుణంలోనే ఇప్పుడు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయా ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి ఈసారైనా రాజీనామాలు ఆమోదిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే 25, 26, 27 3 రోజుల పాటు విడతల వారీగా ఎమ్మెల్సీలతో మంతనాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా మీద ఎప్పటికీ కట్టుబడి ఉన్నారా, ఇలాంటి అనేక అంశాలని మండలి చైర్మన్ అడుగుతున్నారు. వీళ్ళంతా నిజంగానే రాజీనామా కట్టుబడి ఉన్నట్టు బయట చెప్తున్నటువంటి తరుణంలో మండలి చైర్మన్ కూడా అదే మాట చెబితే ఖచ్చితంగా ఈసారి రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. నిజంగా రాజీనామాలు ఆమోదిస్తే అందులో ఎవరెవరికి మళ్ళీ కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాను అనేటువంటి చర్చ సాగుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాళ్ళలో మళ్ళీ తిరిగి ఎంతమంది మండలికి ఎన్నికయ్యాను అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ప్రస్తుతం మండలిలో అధికారికంగా వైఎస్ఆర్సీపీకి పూర్తి ఆధిక్యత ఉంది. ఒకవేళ కొంతమందిని తెలుగుదేశం, బీజేపీ, జనసేన వైపు చేర్చుకున్న ఇంకా వైఎస్ఆర్సీపీదే ఆధిక్యత కనిపిస్తోంది. ఈ తరుణంలో షెడ్యూల్ ప్రకారంగా 2027 జూన్ వరకు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు. అప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ కోటాలో ఖాళీ అయిన స్థానాలకి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నాంచివేత ధోరణి అనుసరిస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాదికైనా పూర్తయితే అప్పటికి ఖాళీ అయ్యే శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. అలాంటి సమయంలో అప్పుడు వరకు వేచి చూడాలా అని సంశయిస్తున్నటువంటి వాళ్ళ చాలామంది టీడీపీ నేతలకి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీల్లో ఎవరైనా రాజీనామాల ఆమోదం పొందితే వాళ్ళ స్థానంలో తమకు బెర్త్ దక్కొచ్చు అని భావిస్తున్నారు. ఈ జాబితాలో దేవినేని ఉమ, పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ, అదేవిధంగా వంగవీటి రాధ ఇలాంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా చాలామంది ఆశాభావంతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ రాజీనామాలు ఇప్పటివరకు రాజీనామాలు సమర్పించినటువంటి వాళ్ళలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు, మర్రి రాజశేఖర్ ఉన్నారు, పోతుల సునీత్ ఉన్నారు, జయమంగళ వెంకటరమణ ఉన్నారు. వీళ్ళతో పాటుగా ఇంకా పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. వాళ్ళ రాజీనామాలన్నీ చేస్తే దాదాపు 6-7 సీట్లు ఖాళీ అవుతాయి. ఆ 6-7 స్థానాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీగా రాజీనామాలు చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి అవకాశం దక్కేనా, కాకుంటే కొత్త వాళ్ళకు వచ్చేనా? కొత్త వాళ్ళకు వస్తే ఇప్పుడు టీడీపీలో ఎదురుచూపులతో గడుపుతున్నటువంటి వాళ్ళలో ఎవరెవరికి బెర్త్ దక్కేను ఇలాంటి చర్చ కూడా మొదలైంది. మొత్తంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమ ఇలాంటి వాళ్ళంతా దాదాపు ఆశలు వదిలేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజీనామాల ఆమోద వ్యవహారం మాత్రం జరిగితే మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏ తీరును వ్యవహరిస్తారు, అలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి ముందుగా చైర్మన్ మోషన్ రాజు ఎలాంటి ప్రకటన చేస్తారు, ఏ తీరును సాగుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.